హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శ్వేత, హోమియోపతిక్ ఫిజిషియన్. ఇవాళ మనం అలర్జిక్ రైనైటిస్ అంటే ఇది ముక్కుకి కళ్ళకి సంబంధించిన అలర్జీ. ముందుగా దీని యొక్క కారణాలు ఏంటో ఇవాళ మనం చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే హౌస్ మౌల్డ్స్, అంటే మన ఇంట్లో ఎక్కువగా చెమ్మ ఉండే ప్రదేశాల్లో పెరిగే ఫంగస్. దీనితో పాటు మైట్స్, అంటే ఇంట్లో బెడ్షీట్స్లో కానీ, కార్పెట్స్లో కానీ, డోర్ మ్యాట్స్లో కానీ, పిల్లో కవర్స్లో కానీ పెరిగే సూక్ష్మ క్రిములు. దీనితో పాటు కాక్రోచెస్ అంటే బొద్దింకలు. ఇంకోటి మన ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల యొక్క ఫర్, అంటే సపోజ్ కుక్కలు కానీ, పిల్లులు కానీ, వాటి యొక్క వెంట్రుకల నుంచి కూడా వీళ్ళకి అలర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు కొందరికి ఏంటి అంటే ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉన్న స్మెల్స్, అంటే పర్ఫ్యూమ్స్ కానీ, అగరబత్తీస్ కానీ, ఇంకోటి మనం వంట చేసేటప్పుడు వచ్చే పోపు వేసినప్పుడు వచ్చే స్మెల్కి కానీ వీళ్ళకి అలర్జీ అనేది ఉంటుంది. కొందరికి ఇంట్లో మనం బూజు దులిపేటప్పుడు కూడా వీళ్ళకి అలర్జీ అనేది ఉంటుంది. మరి కొందరికి పాత బుక్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా వీళ్ళకి అలర్జీ అనేది వస్తుంటుంది. దీంతో పాటు బయట దుమ్ముకి ఎక్స్పోజ్ అయినా కూడా అలర్జీ అనేది వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు పోలెన్స్, అంటే పుప్పడి నుంచి కూడా కొందరికి అలర్జీ అనేది ఉంటుంది. వీళ్ళకు అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్కి సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లం అనేది కాదు. మెయిన్గా వీళ్ళు ప్రాబ్లం అనేది ఫేస్ చేసేది రైనీ సీజన్లో కానీ, వింటర్ సీజన్లో కానీ వీళ్ళ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంటుంది. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం అలర్జిక్ రైనైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే వీళ్ళ లోపల కనిపించేది మనకి అంటే ముక్కుల నుంచి కారడం, అంటే ముక్కుల నుంచి వాటర్ లాగా డ్రాప్ బై డ్రాప్ కారడం కానీ, తుమ్ములు, కంటిన్యూగా స్నీజింగ్, అంటే మార్నింగ్ లేచిన వెంబడే వీళ్ళు ఒక 10 to 15 టైమ్స్ కంటిన్యూగా స్నీజింగ్ చేస్తూనే ఉంటారు. దీంతో పాటు కళ్ళ వెంపటి వాటర్ రావడం కానీ, కళ్ళు ఇరిటేషన్ రావడం కానీ, మంటలు రావడం కానీ ఇవన్నీ అవుతుంటాయి. దీంతో పాటు వీళ్ళకు ముక్కు అనేది బంద్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. నైట్ టైం మెయిన్గా పడుకున్నప్పుడు వీళ్ళు నోరుతో గాలి పీల్చుకునడానికి ట్రై చేస్తుంటారు, ఎందుకంటే నోస్ అనేది బ్లాక్ అయితే ఉంటుంది కాబట్టి. ఇవన్నీ అలర్జిక్ రైనైటిస్ ఉన్న పేషెంట్స్ లోపల కనిపించే లక్షణాలు. మీలో ఎవరికైనా అలర్జిక్ రైనైటిస్ ఉన్నట్టయితే హోమియోపతి మందులు వాడండి, మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. మీకు ఇన్ కేస్ ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలనుకుంటే మా క్లినిక్ని సంప్రదించండి.